మనం చూడబోయే స్కిట్ ఏమిటంటేనండి, యేసయ్య చెప్పిన ఉపమానం. ఉపమా అనగా పోలిక, ఉపమానం అంటే చదువురాని వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యేటట్లు. యేసయ్య చాలా చక్కగా వివరించినటువంటి అంశము మత్తయి 22:1 నుండి 14 వరకు ఉంటుంది. పెండ్లి విందు. మేము చేయబోయే స్కిట్ పెండ్లి విందు స్కిట్. ఈ సంవత్సరము 25 ఉపమానాల కథలు పిల్లలకు చెప్పాము. వాటిలో ఒకటి మీకు చూపించాలని మా ప్రయత్నం. ఈ ఉపమానం పరలోక రాజ్యమును పోలి ఉన్నది. చూద్దామా? ఎవరక్కడ? త్వరలో నా కుమారుని వివాహం జరుగుతున్నది. మీరు వెళ్ళి నా బంధుమిత్ర వర్గ సమూహం వారిని విందుకు పిలవవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. తమ మహాప్రభు. అయ్యలారా, అమ్మలారా, మా రాజు తమ కుమారుని వివాహానికి విందు సిద్ధం చేసి ఉన్నారు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మేము రాము కాక రాము. మీరు వెళ్ళిపోండి. మహారాజా, మేము వెళ్ళి మీ విందుకు పిలవమన్న జన సమూహాన్ని పిలువగా వారు మేము రాము కాక రాము అని అంటున్నారు. నా ఇంట అత్యంత విలువైన రుచికరమైన విందును ఏర్పాటు చేసి ఉన్నాను. మీరు వెళ్ళి వారిని పిలవండి. అయ్యలారా, అమ్మలారా, మా రాజు ఎద్దులను కొవ్విన పశువులతో విందు ఏర్పాటు చేసి ఉన్నారు. పెండ్లి విందుకు రండి. నాకు పొలంలో చాలా పని ఉంది, నేను రాను. నేను వ్యాపారం చేసుకోవాలి, నేను రాను. దాసులను చంపిన నరహంతకులను చంపుడి, వారి పట్టణములను తగలబెట్టుడి. నా ఇంట పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది. కానీ పిలువబడిన వారు పాత్రులు కాదు. మీరు రాజమార్గములకు పోయి మీకు ఎవరు కనబడితే వారిని పిలుచుకొని రండి. మీరందరూ మా రాజు ఏర్పాటు చేసిన విందుకు రావలసిందిగా కోరుచున్నాం. రండి, వెళ్దాం.
స్నేహితుడా, పెండ్లి వస్త్రములు లేక మురికి వస్త్రములతో ఇక్కడకు ఎలాగూ వచ్చితివి? వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. చూశారా ఫ్రెండ్స్, అర్థమైంది అని అనుకుంటున్నాము. రెండవ రాకడ త్వరలో రాబోతున్నది. ఇక్కడ కూర్చున్న వారిలో పెండ్లి వస్త్రము లేదా రక్షణ వస్త్రము లేకపోతే నేడే రక్షణ దినము. నరకంలోనికి వెళ్ళకముందే నీ ఆత్మను దేవునికి అప్పగించు. నీ పాపములు ఒప్పుకో, మారు మనసు పొందు. దేవుడు ఇప్పుడు మధ్యాకాశంలోనికి వస్తే ఎత్తబడతావా? ఒకసారి పరీక్షించుకో మిత్రమా. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ప్రైజ్ ద లార్డ్.